బయట ఆటోలో కేజీ 100 రూపాయలు రొయ్యలు అని చెప్పేసి అంటుంటే కేజీ 100 రూపాయల అని చూడడానికి వెళ్ళాం. బట్ అవి మొత్తం పీస్ అయిపోయి ఇరిగిపోయాయి అనమాట. కుక్ చేయడానికి పనిచేయవు, అందుకే వాడు 100 రూపాయలకి ఇచ్చాడు. అర్థమైపోయింది. సరే ఇంకా తీసుకోవడానికి పని చేయవు, వండడానికి పని చేయదు అని చెప్పేసి ఇంకా కర్రీ ఏం చేద్దామా అని చూస్తే ఎగ్స్ కనిపించాయి. ఈజీ కుకింగ్ అనమాట. ఏది అంటే ఎగ్స్. సో ఎగ్స్, ములక్కడ, పొటాటో కలిపి వండాను. మేము ఒక్కొక్కరం 2 ఎగ్స్ తింటాము. ఒక పర్సన్ వచ్చేసి 2 ఎగ్స్ తింటాము. మ్యాక్సిమం 2 ఎగ్స్ అలవాటు అయిపోయాయి చిన్నప్పటి నుంచి. అమ్మ అలాగే పెట్టేది. ఒక ఎగ్ అంటే రైస్లో హాఫ్ వరకు వస్తుంది కదా, ఇంకో హాఫ్ రైస్ తినాలంటే ఇంకో ఎగ్ కావాలి. సో అట్లా అనమాట. అదే మా డాడీ, మా బ్రదర్ అయితే 3 ఎగ్స్ తినేవాళ్ళు. వాళ్ళు కంప్లీట్ రైస్ అయిపోయేంత వరకు ఎగ్ ఉండాలి కంపల్సరీగా. సో ఒక పర్సన్ ఒక్కటే తినాలని ఏం లేదు, మన ఇష్టం అనమాట. అట్లా మేము ఒక పర్సన్ 2 ఎగ్స్ తినేవాళ్ళం. అప్పుడు కంప్లీట్గా అనిపించేది. మరి మీరు ఎన్ని తినేవాళ్ళు? అసలు మీకు ఎగ్ కర్రీ అంటే ఇష్టమేనా? నాకు కామెంట్ చేయండి.